ఎప్పుడు నీ ఆత్మీయ జీవితం సన్నగిలుతుందని నీకు అనిపిస్తుందో వెంటనే వాక్యముతో నింపుకోవాలి. వాక్యం అనే నూనెను నింపాలి, లేకపోతే ఆరిపోయే అవకాశాలు ఉంటుంది. వాక్యాన్ని వినాలి వినాలి వినాలి, శ్రద్ధగా వినాలి, ఆలకించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. గుండె నిండా వాక్యం నిండి ఉండాలి. అప్పుడు నోరు తెరిస్తే వాక్య ప్రస్తావనే ఉంటుంది. నీ సంభాషణలో వాక్యమే ఉంటుంది, నీ ప్రార్థనలో వాక్యమే ఉంటుంది, నీవు తోటి సహోదరుడితో మాట్లాడినప్పుడు వాక్యమే ఉంటుంది. వాక్యమే మాట్లాడతావు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీవు అపవిత్రమైన వాటన్నిటిని కూడా గుండెలో చేర్చుకున్నావు అనుకోండి, అపవిత్రమైన వాటిని గుండెలో చేర్చుకున్నావు అనుకోండి, అపవిత్రమైన మాటలు వస్తాయి, వట్టి మాటలు వస్తాయి, ముసలమ్మ ముచ్చట్లు వస్తాయి, వ్యర్థమైన మాటలు వస్తాయి, దూషణ మాటలు వస్తాయి. కనుక వాక్యం నిండి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయక మునుపు గుండె నిండా వాక్యాన్ని నింపుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వాక్యానుసారంగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా.